హలో అండి. ఈ బీరకాయలు చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే ఒకే దెబ్బకి 2 పిట్టలనే సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి తొక్క కూడా వేస్ట్ అవ్వకుండా పికిల్ చేసుకోవచ్చు కాబట్టి. సో ముందుగా మనం కర్రీ చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అది బాగా వేడెక్కాక 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అదే చేత్తో కట్ చేసి పెట్టుకున్నటువంటి 4 పచ్చిమిర్చి, అలాగే చూసారా ఈ పచ్చిమిర్చికి ఎంత కోపమో, అందుకే ఉల్లిగడ్డనిచ్చి పెళ్లి చేశా. మీరు అదే చేత్తో 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కాసేపు మగ్గనివ్వండి. బీరకాయలు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకొంచెం పసుపు యాడ్ చేసి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. దీన్ని ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఈ రెసిపీని మా నాన్నగారికి వాళ్ళ అమ్మమ్మ గారు చేసి పెట్టేవాళ్ళంట. సో ఇది బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో కొంచెం గరం మసాలా, అదే చేత్తో రుచికి సరిపడినటువంటి కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్నంతా బాగా కలిపి ముందుగానే వేడి చేసి పెట్టుకున్నటువంటి పాలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. పాలు విరుగుతాయేమో అని అస్సలు టెన్షన్ పడొద్దు, ఖచ్చితంగా విరుగుతాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఈలోపు మనం పుదీనాను కూడా తెచ్చేసుకుందాం. సో మేము పూల తొట్టులోనే పుదీనాను కూడా వేసుకున్నాం అనమాట. సో ఈ పుదీనాను కూడా లాస్ట్లో దించే ముందు అలా గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో దీన్ని తింటే ఆహా